హాయ్. నమస్తే. యాక్చువల్‌గా ఈ ప్రెజెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత యూఎస్‌లో స్టూడెంట్స్ ఎఫ్-1 వీసాతో ఎళ్ళిన స్టూడెంట్స్ అవనివ్వండి, లేదు అంటే అక్కడ ఓపీటీలో ఉన్నవాళ్ళు అవనివ్వండి, ఎన్ని ఇబ్బందులు పడతారో మనకు తెలుసు. అందులో మన తెలుగు స్టూడెంట్స్ కూడా చాలామందున్నారు. వీసాలు కూడా రివోక్ అవుతున్నాయి. ఒక చిన్న తప్పు దొరికినా కూడా వీసా రివోక్ చేస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్‌ని అంటే అలాంటి స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయడం కోసం మన తెలుగాయన అడ్వకేట్ యూఎస్‌లో లా చదువుతున్నారు ఇప్పుడు. ఆయన హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఎవరైనా మన తెలుగు స్టూడెంట్స్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని నెంబర్ కూడా ఇచ్చారు. అది చూసి మేము ఆయన్ని కాంటాక్ట్ చేసాం. అరే భలే ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా అని చెప్పేసి. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. థాంక్స్ అలాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అప్రోచ్ అయినందుకు. అలానే అంటే నేను ఫస్ట్ ఎక్స్‌పోస్ట్‌లో పెట్టినప్పుడు రీచ్ చాలా తక్కువ ఉంటది. అంటే ఎవరు చూడరు. చూసినా వదిలేస్తారనుకున్నాను. కానీ సుమారు నాకు ఒక 100 మంది స్టూడెంట్స్ సెవిస్ టెర్మినేట్ అయినోళ్ళు, వీసా రివోక్ అయినోళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. సో, ఐ యామ్ సో హ్యాపీ టు హెల్ప్ దెమ్. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఐ యామ్ నాట్ చార్జింగ్ ఎనీ పెన్నీ ఫ్రమ్ దెమ్. చాలా వాళ్ళు హోల్ హార్టెడ్‌గా నాకు కాల్ చేసి, "అన్న నాకిది హెల్ప్ చేయండన్న. ఎలా వెళ్ళాలి? అంటే మాకు అర్థం కావడం లేదు." అంటే ఇది పులివెందుల, లేకపోతే కడప జిల్లా, లేకపోతే హైదరాబాద్ కాదు గదండీ. ఇప్పుడు మీ చిన్నాయన, మీ పెద్దనాయన ఉండడానికి. అవును. అమెరికాలో ఇక్కడ అందరూ యాహ్! మనం వలసవాదులమే. ఇక్కడ ఏం జరుగుతుంది యాహ్! అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. సో, అట్లనే మీరందరూ చూసుకుంటే ఇదంతా ఏప్రిల్ 4 తేదీ నుండి స్టార్ట్ అయిందండి. ఈ సెరీస్ టెర్మినేషన్ అనేది. యెస్. ఏప్రిల్ 4 నుండి ఈ రోజు వరకు సుమారు 4,700 మంది సిరీస్ టెర్మినేట్ అయినాయి. మనమందరం అఫీషియల్ హ్మ్. రికార్డ్‌లో ఏమని జెప్తున్నారు 300, 400 అని జెప్తున్నారు. నాకు తెలిసి మీరు ఇండియాలో ఉన్నోళ్ళు కూడా మహా అంటే 1000 మందికి అయినాయి యాహ్! అనుకుంటున్నారు. కానీ అదంతా అబద్ధం. యాహ్! 4,700 అయినాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్ అసోసియేషన్ వాళ్ళు జెప్పారు. అట్లనే ఓకే. సుమారు 200 యూనివర్సిటీస్ నుండి స్టూడెంట్స్ సివిస్ టెర్మినేట్ అయిపోయినాయి. అది ఇన్సైడర్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అని ఒకటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థ. వాళ్ళంతా ఈ సివిస్ టెర్మినేషన్ హ్మ్. గురించి, వీసా రివోకేషన్ గురించి రాస్తుంటారు ఆర్టికల్స్. వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సుమారు 4,700 మంది అంటే మీరు అర్థం హ్మ్. చేసుకోండి. ఇది అఫీషియల్ రికార్డే. అన్‌అఫీషియల్ ఎంతమంది ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అట్లనే యాహ్! మీరందరూ ఈ సెవీస్ కానీ, ఈ వీసా హ్మ్. రివోకేషన్ గాని ఒక ప్యాటర్న్ అనేది ఉందండి దీనికి. ఇప్పుడు యూజువల్‌గా నార్మల్‌గా ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు ఇండియాలో మీరందరూ మామూలుగా ట్రాఫిక్ వయలేషన్స్ కూడా సెవిస్ టెర్మినేట్ అయితుందనుకుంటున్నారు. కానీ అది అబద్ధం. సో, ఇక్కడ ఆ! మెయిన్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. హుహు. ఏంటంటే ఫస్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి. అలానే షాప్ లిఫ్టింగ్ కానీ, అట్లనే నార్మల్‌గా ఓవర్ స్పీడ్ అంటే నార్మల్‌గా ఒక 30, 40 ఇప్పుడు 60 మైల్స్ పర్ హవర్ ఉందనుకోండి. దానికి 100 మైల్స్ పర్ హవర్ ఎళ్ళడం కానీ, హ్మ్. అలానే చేంజింగ్ ఆఫ్ లైన్స్. ఇప్పుడు హ్మ్. మామూలుగా మన ఇండియాలో మనము ఎట్లంటే అట్లా తోలుతుంటాం బండి. ఇట్లా తిప్పుతాం, అట్లా అవును. తిప్పుతాము. హుహు. ఇక్కడ అట్లా తిప్పినా గాని ఆ కేస్ ఫైల్ చేసేసి బొక్కలేసేస్తున్నారు మనల్ని. అప్పుడు ఫైల్ ఆ! చేయడంలో అదేం ప్రాబ్లమ్ లేదు. వెన్ ద పోలీస్ టేక్ ద ఫింగర్ ప్రింట్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పోలీసోళ్ళు పట్టుకున్నారనుకోండి. నన్ను పోలీస్ స్టేషన్‌లో హ్మ్. తీసుకెళ్ళి నా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటేనే వాళ్ళ క్రిమినల్ రికార్డ్‌లో ఉంటది. క్రిమినల్ రికార్డ్‌ని ఈ సివిల్స్ ఓకే. వాళ్ళు అటాచ్ చేసి వాళ్ళందరిని సివిల్స్ టెర్మినేట్ చేస్తున్నారు. ఇది ఓహో! వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూ. అది ఎవరికీ అర్థం కావడంలా. అందరూ ఇండియాలో ఉన్నోళ్ళు అందరిది తీసేస్తున్నారు. అందరిది ఇదంతా అబద్ధం. ఎవరెవరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారో వాళ్ళందరిది తీస్తున్నారు. దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అంటే దీంట్లో తప్పులు కూడా జరిగాయి. సో, దాని గురించి కూడా మనం వీడియోలో ముందర తెలుసుకుందాం దాని గురించి. హ్మ్. అట్లనే మీరందరూ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ సివిస్ కానీ, ఈ వీసా టెర్మినేషన్స్ కానీ ఇదంతా క్యాజువల్ ప్రొసీజరే. ముందు హ్మ్. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో దానికన్నా ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగాయి. కానీ చాలా లిమిటెడ్‌గా జరిగాయి. ఇప్పుడేమైందంటే హ్మ్. హోల్ హార్టెడ్‌గా ఒకేసారి ఇన్ని సిరీస్ టెర్మినేట్ అయ్యే కొద్దీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఏం చేస్తున్నాం అని. అలానే మీరందరూ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిందేదంటే లీగల్ కాస్ట్ చాలా ఎక్కువుంటదండి ఇక్కడ. యాహ్! ఇప్పుడు ఒక 10 నిమిషాల అపాయింట్‌మెంట్‌కి $300 చార్జ్ చేస్తారిక్కడ. హుహు. అంటే మనం ఇండియాలో రైట్ నౌ సంవత్సరానికి ఇప్పుడు రైట్ నౌ జీడీపీ ప్రకారము మన ఇన్‌కమ్ లెవెల్స్ $1,200 ఇక్కడ 10 నిమిషాలకి $300 చార్జ్ చేస్తున్నారు. మనం ఎన్నో లక్షలు పెట్టి లోన్‌లు తెచ్చుకొని ఇక్కడికొచ్చింటాము. పాపం ఇది పార్ట్ టైమ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. పాపం యాహ్! $300 అంటే నాకే చాలా బాధేస్తుంది. అందుకే దట్ ఈస్ యాహ్! ద ఇనిషియేటివ్. అందుకే ఇప్పుడు ఎట్లా తిరిగి ఎవరికే గాని రిజల్ట్స్ అనేది రాలేదండి ఇంతవరకు. హ్మ్. దేర్ ఆర్ సమ్ ఓన్లీ నలుగురికి రిజల్ట్స్ వచ్చాయి. అది ఓకే. మొత్తము మన వాళ్ళు జడ్జ్‌మెంట్ అనేది ఎప్పుడే గాని పూర్తిగా చదవరు. సో, హ్మ్. వన్ ఆఫ్ దట్స్ ఎ లాకున.
అదేమంటారు పైన ఒకటి హెడ్‌లైన్స్ చదివేసి, కింద చదవకోకుండా అందరికీ రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి. మనం గూడా ఫైల్ చేద్దాం అనన్నారు. ఆ! దాని గురించి కూడా నేను నెక్స్ట్ చెప్తాను. చెప్పండి సార్. అట్లనే మీరందరూ ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సినదేంటంటే, ఇదంతా ఏప్రిల్ 15థ్ నుండి కొంచెం మనకు బాగా మంచి మంచి ఆర్డర్స్ రావడం గానీ, కొంచెం పాజిటివ్ అనేదొస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 15థ్‌న అంటే నిన్న సో, నాకు అమెరికాలో నిన్న ఏమైందంటే ఓకే. ఆ! సో, మన ఇండియన్‌కి ఒక ఆర్డర్ వచ్చిందండి. టీఆర్‌ఓ వచ్చింది. హి ఈస్ ఆల్సో ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ అనుకుంటా. నార్త్ ఈస్ట్ పార్ట్‌లో. హ్మ్. తనకు కూడా ఏమైందంటే హి ఈస్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్. హ్మ్. తను కూడా తను కూడాకి టీఆర్‌ఓ వచ్చింది. టీఆర్‌ఓ వచ్చి కోర్ట్ ఏం చెప్పిందంటే దాంట్లో, ఇతనికి కంప్లీట్‌గా క్లీన్ రికార్డ్ ఉంది. హి డజంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్. అందుకు తనకి టీఆర్‌ఓ ఇస్తానని చెప్తుంది. హ్మ్. సో, ఇప్పుడొచ్చిన టీఆర్‌ఓస్ కూడా అందరికి ఓన్లీ ఎవరెవరు ఏమంటారు? అట్లనే లా సూట్స్ కూడా ఫైల్ అయితున్నాయండి. మనము ఇదంతా లా సూట్స్ అంతా ఆల్‌మోస్ట్ ఏప్రిల్ 10థ్ నుండి స్టార్ట్ అయితున్నాయి. ఎందుకంటే వి గాట్ టు నో. సో, ఎలా ఫైల్ చేయాలి? డ్యూ ప్రాసెస్ అనేది ఎక్కడ ఫాలో కావడం లేదు. సెబీస్ వాళ్ళు కానీ, ఈ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద హోమ్‌లాండ్ సెక్యూరిటీ వాళ్ళు గాని. సో, అప్పుడు మనం డ్యూ ప్రాసెస్ అనేది ఫిఫ్త్ అమెండ్‌మెంట్‌లో ఉంటదండి. అది ఫెడరల్ కోర్ట్‌కి సంబంధించిందది. హ్మ్. అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఏదన్నా మన రైట్స్‌ని హరింపజేస్తే ఫిఫ్త్ అమెండ్‌మెంట్ ప్రకారం డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలని మనం మామూలుగా ఇక్కడ ఫెడరల్ కోర్ట్‌లో మనం ఆ! ఫైల్ చేస్తాం. సో, అట్లనే ఏప్రిల్ 10థ్‌న ఒక డైర్మండ్ కాలేజ్ నుండి ఒక అతనికి ఆర్డర్ వచ్చిందండి. హ్మ్. అతనిది కూడా సేమ్. పాపము అతనిదేమైందంటే మేబీ బికాస్ ఆఫ్ మిస్ మ్యాచ్ అంటే టెక్నాలజీ అనేది తప్పకుండా మిస్టేక్స్ చేస్తుంటాయి. ఆ ఆ! మిస్ మ్యాచ్ కావడం వల్ల హి డజంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్. అయినా హుహు. కానీ పాపం తన సెవిస్ టెర్మినేట్ అయింది. ఓకే. సో, మీరర్థం చేసుకోండి. సో, ఆ! అంటే ఈ మిస్టేక్స్ ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఒక జీవితాన్ని ఎలా నాశనం చేస్తదో అనేది ఇదే టెక్నాలజీ ద్వారా. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ మీరర్థం చేసుకోవాల్సింది. నిన్న కూడా సో, వి ఆర్ సో హ్యాపీ మన ఇండియన్ కూడా చాలా బాగా డేర్ చేసి ఫెడరల్ కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. సో, హి ఈస్ ఆల్సో ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్. సో, వి ఆర్ సో హ్యాపీ. మనం కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ కావాలి. ఒక ఇండియన్ ఇంత డేర్ చేసి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆ! ఇంత డైలమాలో కోర్ట్‌కెళ్ళి ఫైల్ చేశారంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. హి ఆల్సో గాట్ ఎన్ ఆర్డర్. మీరు నిన్న న్యూస్‌లో చూసిండొచ్చు దాని గురించి. అండ్ అవునండి. అవును. సో, ఇంకొకటి కూడా యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో గూడా ఆల్రెడీ కేసెస్ ఫైల్ చేశారండి. ఒక నలుగురు పీహెచ్‌డీ స్టూడెంట్స్ ఫైల్ చేశారు. దాంట్లో కూడా మన ఇండియన్ ఉన్నారు. ఆ! సో, ఇండియన్స్ కూడా సో, మనకు కూడా బాగా ఈ లా గురించి అవగాహన తెలుసుకొని వాళ్ళు చాలా డేర్‌గా వెళ్లి ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ అడ్వొకేట్‌తో నేను నిన్న మాట్లాడడం జరిగిందండి. సో, దే ఆర్ హుహు. ఆల్సో టూ పాజిటివ్. వాళ్ళకి ఏప్రిల్ 15థ్‌న ఫైనల్ హియరింగ్ అనేది జరిగింది. వాళ్ళ జడ్జ్ గారు గూడా చెప్పారంట. ఒక 2, 3 డేస్‌లో మేము ఆర్డర్స్ ఇచ్చేస్తాం. దట్ గోనా బి టూ పాజిటివ్ అని గూడా చెప్పారంట. వి ఆర్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆల్సో అండి. అదే అంటే మేము కూడా న్యూస్‌లో చూసాం సార్ కొన్ని. అంటే చాలామంది స్టూడెంట్స్ మనవాళ్ళు ఇండియన్స్ యూనివర్సిటీలో ప్రొటెస్ట్ చేస్తున్నారని, మన డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్ట్‌లకెళ్ళి వాళ్ళు కేస్ ఫైల్ చేస్తున్నారని చూసాం కొన్ని న్యూస్. అవునవునవును. హ్మ్. సో, అంటే ఇక్కడ అదే ప్రొటెస్ట్ అనేది అంటే ఐయామ్ నాట్ ఏబుల్ టు కామెంట్ అండి. అది దేనికి చేస్తున్నారు అనేది మాకింకా అర్థం కావడం లేదు. హ్మ్. సో, అదేదో అంటే ఇక్కడ ఒకటి వాస్తవాలు ఒకటి జరుగుతుంటాయి. బయట ఇంకొకటి జరుగుతుంటది. అండ్ దేర్ ఈస్ ఎ ప్రిజంప్షన్. అంటే ఏంటంటే అమెరికాలో ఏది జరిగినా వరల్డ్‌కంత ఎఫెక్ట్ అయితదనే ఒక ప్రిజంప్షన్‌లో ఉంటున్నాము. సో, దట్స్ ద రీజన్. నాకు తెలిసి అందుకే అంత హైప్ ఉండేదనుకోని నేను అనుకుంటున్నాను. సో, అవునా! బట్ రియాలిటీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి ఇక్కడ. ఇప్పుడు పెద్దన్న అని ప్రొజెక్ట్ చేశారు కదా సార్ యూఎస్‌ని. ఇప్పుడు వాళ్ళు అవునవునవును. పెద్దన్న, బిగ్ బ్రదర్ అంటున్నారు కదా! ఆటోమేటిక్‌గా అవునవునండి. బిగ్ బ్రదర్ అక్కడ ఏమన్నా జరిగినా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటది. అవునవును. అంటే ఇక్కడ ఇంకోటేంటంటే అంటే మన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే ట్రంప్ స్టార్టింగ్‌లో ప్రెసిడెంట్ అయినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ అనుకుంటాను. హ్మ్. 1,000,000 మెంబర్స్‌ని డిపోర్ట్ చేస్తానని జెప్పాడు. అవును. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని. అవును. అంటే ఇక్కడ ఆ డైలమాలో ఉన్నాం. మనల్ని గూడా అందరిని ట ఆ! డిపోర్ట్ చేస్తారా? ఏంటి మన పరిస్థితి ఏంటని అది భయపడుతున్నారు కొంచెం. సో, దేర్ ఈస్ నథింగ్ టు వరీ అని నేను అంటే అనుకుంటున్నాను. ఇల్లీగల్‌గా ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేశారు. మన ఇండియాకి కూడా ఆల్రెడీ అవును. 2, 3 వచ్చినట్టున్నాయి ఫ్లైట్స్. డెఫినెట్‌లీ. 2 హ్మ్. ఓకే. 3 వచ్చినట్టున్నాయి. 600 మెంబర్స్ అని నేను విన్నాను. అవునవును. అవును. రిపోర్ట్ బట్ చేశారు. సో, వి ఆర్ సో ఇంకోటి కూడా అంటే మీ ద్వారా ఇంకోటి చెప్పాలంటే, ఈ హ్మ్. సెబీస్ ఈ వీసా టెర్మినేట్ అయినోళ్ళని ఎక్కడే గాని డిపోర్ట్ చేయలేదు. ఓకే. దట్స్ ఎ ఫ్యాక్ట్. మనం హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు.
సో, దేర్ ఆర్ మెనీ జడ్జ్‌మెంట్స్ ఏంటంటే వాళ్ళకి అరెస్ట్ చేసే డైరెక్ట్‌గా మన ఇంటికొచ్చి అరెస్ట్ చేసే రైట్ లేదని కూడా చెప్తున్నారు. హ్మ్. వాళ్ళు నోటీస్ ఆఫ్ అపియరెన్స్ అనేది ఒకటుంటదండి. అది ఆ! వాళ్ళు తీసుకొని ఇప్పుడు కోర్ట్ ద్వారా మనల్ని డిపోర్ట్ చేయాలి. ఓహ్! ఇప్పుడు మీరున్నారు. మీకు సెవీస్ ఆ! టర్మినేట్ అయింది. మిమ్మల్ని డైరెక్ట్‌గా మీరు కనపస్తానే మిమ్మల్ని కార్‌లో ఎక్కించుకొని ఫ్లైట్ ఎక్కించి ఇండియాకి పంపియరు. దేర్ ఆర్ అవును. సమ్ రూల్స్ ఉంటాయి గదా! అవునండి. అవును. అది కొంచెం మనకు అవగాహన లేకపోవడం వల్ల కొంచెం సఫర్ అయితున్నాం. ఓకే. అయితే కొంతమందికి నోటీసులు త్రూ మెయిల్ వచ్చాయట కదా సార్ చాలా మందికి. అవునవునండి. హ్మ్. సో, అంటే అదే అండి. ఇక్కడ అంటే నాలెడ్జ్ లేక అనేది నేను ఫీల్ అయితున్నాను. ఓకే. సో, అంటే ఓకే. మేము కూడా ఫంక్ అయ్యాం. సో, నేను కూడా ఇమిగ్రేషన్ ఫర్మ్‌లో స్టార్ట్ చేస్తున్నాను వర్క్ చేయడం త్వరలో. అండ్ ఓకే. రైట్ నౌ హావ్ బీన్ వర్కింగ్ క్లోజ్‌లీ విత్ దెమ్. అంటే ఈ కేసెస్ అన్ని వాళ్ళకి నేను చెప్పడం కానీ, సో, ఏదైనా వాళ్ళ గైడెన్స్ ఫ్రీగా మన స్టూడెంట్స్‌కి గైడ్ చేయాలంటే నాకు కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటదండి. ఆ! సో, ఐ ఆల్సో నీడ్ టు గెయిన్. దేర్ ఈస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ టు గెయిన్. అని నేను హ్మ్. బిలీవ్ చేస్తాను. నేను అంటే మా సార్‌తో మాట్లాడడం గాని రెగ్యులర్‌గా. సో, ఆ టైంలో మా సార్‌కి ఇది ఎవరికీ అర్థం కావడం లేదు. హ్మ్. ఇప్పుడు ఇంతవరకు 4,700 మంది వీసా రివొకేషన్ జరిగితే, ఇంతమంది ఆర్డర్స్ వచ్చినోళ్ళు ఎంతమంది? ఇద్దరే. ఇద్దరే. ఓకే. ఇద్దరే. అది అది ఎవరికీ అర్థం కావడం లేదు. మనం అందరికొచ్చింది, అందరికొచ్చింది అనుకుంటున్నాం. ఓకే. అవును. ఇద్దరే. సార్ నాకో డౌటు. ఇప్పుడు వీసా రివోక్ అయింది కదా! రివోక్ అయినా కూడా మనం అక్కడ ఉండొచ్చు. ఇబ్బందేం లేదు. ఆర్డర్స్ వచ్చేంత వరకు. అవును. ఓకే. ఇక్కడ అదే ఇప్పుడు సెవీస్ టెర్మినేషన్, వీసా రివొకేషన్‌కి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయండి. ఎవరికీ ఓకే. ఇది అర్థం కావడం. ఇక్కడ హ్మ్. ఎఫ్-1 స్టూడెంట్ వీసా అనేది ఏంటంటే, మనకి ఇండియాలో "అరె బాబు! నువ్వు అమెరికాకెళ్ళు. అమెరికాలో నువ్వు బార్డర్ క్రాస్ కాడానికి నీకు స్టూడెంట్ వీసా ఇస్తారు." హ్మ్. ఓకే. ఇక్కడ ఓకే. స్టూడెంట్ స్టేటస్ అనేది ఇక్కడ సెవీస్ వాళ్ళు మీరు అమెరికాకొచ్చారు గదా! మీరు చదువుకుంటున్నారు. చదువుకోవడానికొచ్చారు. మిమ్మల్ని గైడ్ చేయాలి. మిమ్మల్ని ఒక క్లోజ్డ్ సర్ఫేస్‌లో మిమ్మల్ని అబ్జర్వ్ చేయాలి. హ్మ్. దానికి వీసా స్టూడెంట్ స్టేటస్ అని దానర్థం. అవును. ఇప్పుడు 2 వయలేషన్స్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు హ్మ్. ఎఫ్-1 స్టూడెంట్ ఆహ్, టర్మినేషన్ అనేది ఎఫ్-1 స్టూడెంట్ వీసా టర్మినేషన్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ఇక్కడ ఓకే. స్టూడెంట్ స్టేటస్ మీకు మామూలుగా మీరు చూసింటారు ఇండియాలో గూడా పనోళ్ళెక్కువ దేశీస్ ఎక్కువ పార్ట్ టైమ్స్ చేస్తున్నారు. యాహ్! రెస్టారెంట్‌లో పని జేస్తున్నారు. ఇల్లీగల్‌గా ఇవన్నీ ఏంటంటే ఎఫ్-1 స్టూడెంట్ స్టేటస్ అంటే వీసా టర్మినేషన్‌కి రీజన్స్ ఇవన్నీ. ఓకే. థిస్ ఈస్ ఓకే. నాట్ ద రీజన్ ఫర్ ద స్టూడెంట్ వీసాస్. ఓకే. ఓకే అండి. అట్లనే మీరడిగిన క్వెషన్‌కి ఈవెన్ వీసా రివోక్ అయిన తర్వాత కూడా యూ కెన్ స్టే ఇన్ దిస్ కంట్రీ అండి. బట్ యూ హుహు. కాంట్ ట్రావెల్. ఓకే. మీరు ఒక్కసారి ఈ బార్డర్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాలేరు. హుహుహుహు. అది. ఓకే. అండ్ దేర్ ఈస్ వన్ మోర్ ఇంకా ఇంకోటి గూడా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ స్టూడెంట్ అదే వీసా రివోక్ అయిన తర్వాత మనము చానా రోజులు ఉండే కొద్దీ మనకు చాలా ప్రాబ్లమ్ ఉంటదండి. దిస్ లీడ్స్ టు ద డిపోర్టేషన్ కూడా. దిస్ ఈస్ ఓకే. ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్ ఫర్ ద డిపోర్టేషన్. హుహు. మరెట్లా సార్? అంటే ఇప్పుడు వీసా రివోక్ అయింది. ఒకవేళ మనం ఇప్పుడు మీరన్నట్టు అంటే అందరూ ప్రతి ఒక్కరు అటార్నీ దగ్గరికెళ్ళరు కదా! అంటే దాన్ని కొంచెం లీగల్‌గా ఎదుర్కోవాలి అంటే ఎట్లా మరి కొంతమంది వాస్తవం ఏంటంటే సార్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి ముఖ్యంగా చాలా మందికి ఒక ప్యాషన్. యూఎస్ ఎళ్ళాలి. అక్కడ మాస్టర్స్ చదవాలి. అప్పులు చేసి మరీ ఎళ్తారు సార్. మన ఇక్కడ ఏజెంట్‌లకి బోలెడన్ని లక్షలిస్తారు. వీసా కోసం, దాని కోసం ఇచ్చి మరీ వెళ్తారు. తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఇప్పుడొచ్చిన ఇబ్బందుల్లో ఏదైనా ఇబ్బందొచ్చి ఒక సెవిస్ ఆహ్, ఏమంటాం దాన్ని రివోక్ అవ్వటమో, లేకపోతే వీసా రివోక్ అయిందనుకోండి. మరి అవును. అలాంటోళ్ళ పరిస్థితి ఏంటి? మరి అక్కడ మళ్ళీ లీగల్‌గా మళ్ళీ బోలెడు ఖర్చు పెట్టాలి కదా! అవునవునండి. అంటే ఇక్కడ మీరిచ్చే మీకు సలహా నా అందరికి ఉద్దేశం. తెలి మీరిచ్చే సలహా. అంటే అండి ఇప్పటికైతే ఇంకా ఏం అర్థం కావడం లేదండి. ఇప్పుడు మేము రీఇన్‌స్టేట్‌మెంట్ కూడా మా ఆఫీస్ నుండి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కూడా. కానీ రిజల్ట్స్ రావడం లేదు. ఈ రిజల్ట్ రావడానికి 6 నెలలు టైం పడతది. ఓకే. ఆ రిజల్ట్ రానంత వరకు మేము గూడా మీకేం ప్రామిస్ చేయలేం కదా! అంటే అట్‌లీస్ట్ మేము అవును. ట్రై చేస్తున్నామని ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ టైంలో. హ్మ్. అంటే మీరంతా ఏదో డబ్బులు క్యాచ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారని అంటే అంత అపోహ. అంటే నేనెవరితో మాట్లాడుతున్నా గాని స్టూడెంట్స్‌తో హ్మ్. మీరేముందన్నా మీరు మీ ఆఫీస్‌కి డబ్బులియడానికి మీరంతా ఇదంతా బిజినెస్ చేస్తున్నారు. మీరు వాళ్ళ ఆ! దగ్గర కన్సల్ట్ కాండి. ఇవి ఫైల్ చేయండి, అవి ఫైల్ చేయండి. ఏ ఒక్కరికి రిజల్ట్ రాలేదు గదా! అంటున్నారు. అది నిజం. ఆ! హ్మ్. దీనికి 6 మంత్స్ టైం పడతది. అవునండి. హ్మ్. అట్లనే నాకు తెలిసినంత వరకండి దేర్ ఆర్ 2 ఆప్షన్స్ యూజువల్‌గా. రీఇన్‌స్టేట్‌మెంట్ ఆఫ్ సెవిస్ అనేది ఒకటుంటది.
అంటే హ్మ్. ఏంటంటే మనల్ని కాలేజు సివిస్ టెర్మినేట్ చేసుంటది గదా! మనం మళ్ళీ కాలేజ్‌కి రిక్వెస్ట్ చేయొచ్చు. ఆహా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైనల్ ఇయర్‌లో ఉన్నానండి ఇక్కడ లా. ఆ! ఇప్పుడు నాది నెక్స్ట్ మంత్ గ్రాడ్యుయేషన్ ఉంది. హ్మ్. అప్పుడు ఏం చేయొచ్చంటే నా కాలేజ్‌కి నేను రిక్వెస్ట్ చేయొచ్చు. అరే! ఈ నెల రోజులే నేను ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని నా పని నేను చూసుకుంటాను. నేనెళ్ళిపోతాను. ఈ నెల రోజులు నాకు పర్మిషన్ ఇవ్వండి అని సివిక్స్ రీఇన్‌స్టేట్ చేసే కెపాసిటీ కాలేజ్‌కుంటది. ఓకే. అట్లనే మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ప్రాబ్లమ్ ఏముందంటే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఉన్న వాళ్ళకు సివిక్స్ రీఇన్‌స్టేట్ చేయడం లేదు. ఓహో! అంటే ఇప్పుడు మేము దేనికి అమెరికాకొచ్చాము? ఒక 2, 3 ఏళ్ళు ఇక్కడ పని జేసి, ఒక ఆ! రూ. 10 డబ్బులు సంపాదిచ్చి, అది లోన్‌లు కట్టుకొని, మళ్ళీ కావాల్సిండేది ఇంటికి పంపియాలి. ఆ! నీకక్కడ ఆప్షన్ ఇయకపోతే, ఈ చదువు ఏం జేసుకుంటామండి? అవును. అవును. అంతే కదండీ. అర్థమైందా మీకు? ఆ! అట్లనే ఇంకోటేంటంటే, ఇంకోటి అందరూ ట్రై చేస్తున్నారండి. ఇంకా ఇది ఎంతవరకు సక్సెస్ అయితుందో కాలేదు. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. అండ్ షీ హ్మ్. కేమ్ టు ఆన్ ద ఎఫ్-1 వీసా, స్టూడెంట్ వీసా మీదొచ్చింది. ఆ! ఆమె సివిస్ టెర్మినేట్ అయిపోయింది. హ్మ్. అట్లనే వీసా రివోక్ అయిపోయింది. ఇప్పుడు హ్మ్. తనేం చేసిందంటే, చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టేసింది. అంటే ఇప్పుడు ఎఫ్-1 వీసా నుండి బీ-2 వీసా అంటే టూరిస్ట్ వీసాకొచ్చేసిందామె. ఓకే. ఆ! ఆమె ప్రెగ్నెంట్‌గా ఉంది. అంటే ఆమె షీ కాంట్ ట్రావెల్. హ్మ్. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఇది సజెస్ట్ చేశారు మా అటార్నీ గారు. షీ ఈస్ హ్మ్. ఆల్రెడీ ట్రాన్స్‌ఫర్డ్. ఆమె ఒక 6 మంత్స్ ఇక్కడ అమెరికాలో ఉండి, ఆమె వాటెవర్ అంటే ఆ మెడికల్ థింగ్ ఏదేదో ఉంటాయో అవంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇండియాకెళ్ళిపోతది. హుహు. అంటే ఇప్పుడు సో, ఒకవేళ అక్కడ అట్లనే మనకి హ్మ్. వీసా రివోక్ అయిందనుకోండి స్టూడెంట్ వీసా హ్మ్. ఎఫ్-1 హ్మ్. రివోక్ అయిన తర్వాత మళ్ళీ మనం అక్కడే విజిటర్ వీసానో, టూరిస్ట్ వీసానో తీసుకోవడానికి వీలు పడుతుందా? అంటే ట్రై చేస్తున్నామండి. దేర్ ఈస్ ఎ ఛాన్స్. చేంజ్ ఆఫ్ స్టేటస్ ఓకే. అనేది యూజువల్‌గా లీగల్‌గానే ఇదంతా. ఆహా! చేంజ్ ఆఫ్ స్టేటస్ అని ఒక చిన్న మైనర్ లూప్ హోల్ దాంట్లో ఆ సిస్టమ్‌లో. ఓకే. అది ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. కానీ ఇంకా సక్సెస్ లేదండి. అంటే ఆహా! ముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లో చాలా బాగున్నది. కానీ రైట్ నౌ ఆ! ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా మనకు అర్థం రైట్. కావడం లేదు. సో, వాట్ ఆర్ ద ఆ! డెసిషన్స్ దే గోనా టేక్ అని. సో, ఓకే. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి మన వాళ్ళందరూ అంటే సివిస్ టెర్మినేట్ అయిన తర్వాత కొన్ని కాలేజెస్ ఉంటాయండి. డే 1 సీపీటీ కాలేజెస్ అని మీరు యాహ్! వినింటారు. సో, అవునండి. ఏంటంటే మనం కాలేజ్‌కి పోకోకుండా జస్ట్ అది డిగ్రీ వస్తది. కొన్ని హ్మ్. సబ్జెక్ట్స్ మనం అంటే పార్ట్ టైమ్ కాలేజ్ లాంటిదనుకోండది. అవును. అవును. సో, దాంట్లో చేరుతున్నారు కొంతమంది. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అనేది మనకు కూడా ఇంకా తెలియడం లేదు. హ్మ్. అట్లనే డే 1 సీపీటీ అంటే ఇది కాలేజెస్ మీద వీసా గూడా ఎక్స్‌టెండ్ కోసం సార్ ఇది? వీసా ఎక్స్‌టెన్షన్ కోసం. అదే. అంటే ఇప్పుడు ఇక్కడేమైతే సివిస్ టెర్మినేట్ అయిన తర్వాత ఏం చేస్తున్నారంటే మనోళ్ళు కొత్త కాలేజ్‌లో జాయిన్ అయితున్నారు. కొత్త హ్మ్. కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత కొత్తగా మనకు స్టేటస్ వస్తది కంప్లీట్‌గా. అవును. యూ విల్ బి లీగల్లీ ఇక్కడ నువ్వు లీగల్‌గా ఇక్కడ అమెరికాలో నువ్వు ఉండొచ్చు అని చెప్పడానికి డే 1 సీపీటీలో జాయిన్ అయిపోతారు. అవును. సో, మళ్ళా మీకేం ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. అంటే కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అనేది ఎవరికీ అర్థం కావడం లేదండి. అవునవును. మనకు అంటే వన్ మోర్ వాస్తవానికి థింగ్ ఇప్పుడు చెప్పండి సార్ చెప్పండి. మనమందరం తెలుసుకోవాల్సిందేంటే డే 1 సీపీటీ కాలేజెస్ మీద గూడా చాలా కన్నేసిందండి. ఆల్రెడీ హ్మ్. లాస్ట్ టైమ్ ఒక నెల క్రితం అనుకుంటాను. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఒక డే 1 సీపీటీ కాలేజ్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరిని టెర్మినేట్ చేశారు. దే ఆస్క్డ్ దెమ్ టు లీవ్. హుహు. ఈ న్యూస్ ఎవరికీ బయటికి తెలియడం లేదు. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. మేబీ దట్స్ ద రీజన్. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని ఒకసారి అర్థం చేసుకోండి. అవునండి. అదొకటి ఇప్పుడు ఈ డే-1 సిక్యూరిటీ నడిపే కొన్ని కొంతమంది కూడా కొంచెం లీగల్‌గా కాకుండా అని విన్నా నేను మామూలుగా. అంటే మన ఇక్కడలాగానే కొన్ని కాలేజీలు ఉంటాయి చూసారా? హ్మ్. కొంచెం ఆ పర్మిషన్స్ అటు ఇటు తీసుకొని లేకపోతే వేరే కాలేజ్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకొని వీళ్ళు ఇల్లీగల్‌గా నడపటం. ఇలాంటి వాటిల్లో ఒకవేళ మన స్టూడెంట్స్ చేరితే పరిస్థితి ఏంటి? పొరపాటున అది తెలియకుండా. అంటే అది చేసేటప్పుడు నాకైతే అప్పుడైతే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఇవన్నీ హ్మ్. ఫ్యూచర్‌లో ఎఫెక్ట్ అయితాయండి. ఓకే. అంటే మనము అంత అమెరికన్ డ్రీమ్‌తో మనం అన్ని లక్షలు, కొంతమంది యాహ్! ఈవెన్ ₹1,00,00,000 కూడా ఫీస్ కట్టేసి అమెరికాకొచ్చినేంటంటే, అవునండి. అవును. ఈరోజు నీకు ఎవ్రీథింగ్ నువ్వు దొరకనంత వరకు దొరికినప్పుడే ఇబ్బంది. సో, అవును. ఏమైతుందంటే ఇవంతా ఎప్పుడు రైజ్ అయితాయంటే ఇప్పుడు హెచ్-1బీకి మీరు అప్లై చేసినప్పుడు గాని, గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు గాని, ఈ సెవిస్ టెర్మినేషన్ ఎందుకయింది? వీసా ఎందుకు నీది రివోక్ అయిందని ఆ టైంలో ఆర్ఎఫ్ఈస్ పడతాయి. రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ పడిపోతాయి. ఆ టైంలో అంతే. మనము ఆన్సర్ చేసుకోవాలి గదా! ఆ టైంలో మీరేమని జెప్తారు? నేను ఆ కాలేజ్‌లో చదివాను. అది దొంగ కాలేజు. అందుకు నా ఆ! సెవిస్ టెర్మినేట్ అయింది. వీసా రివోక్ అయిందని జెప్తాం. కాదు గదా! అవును. అంటే మన వాళ్ళు తెలియక చేస్తున్నారో, కొంతమంది తెలిసి చేస్తున్నారో నాకైతే అంటే యూజువల్‌గా అంటే మేము గూడా స్టూడెంటే కాబట్టి నాకైతే అర్థం అవును. కావడం లేదు. ఆ! సో, బట్ లెట్స్ వెయిట్ అండి. చూద్దాం ఏమైతదో. స్టూడెంట్ అయినా మీకు కొంచెం ఇంతకుముందు అడ్వొకేట్ కాబట్టి ఇక్కడ మీకు కొంచెం అవగాహన ఉంటది. ఈ లీగల్ అవునవునండి. ఇష్యూస్ మీద. కాబట్టి మీరు సలహాలు హుహు. ఇవ్వచ్చు. ఇబ్బందేం లేదు.
అవునవును. అంటే ఇక్కడ అంటే ఇంకోటండి ఇక్కడ మన ఇండియాలో లాగా యూనిఫార్మ్‌గా లాస్ ఉండవండి ఇక్కడ. అది ఓకే. చాలా ప్రాబ్లమ్. ఆ! ప్రతి స్టేట్‌కి సెపరేట్ లీగల్ కోడ్ ఉంటదిక్కడ. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లాస్ట్ టైమ్ ఆంధ్రప్రదేశ్‌లో బయట నుండి వచ్చే లిక్కర్‌ని బ్యాన్ చేశారు. అవునండి. అంటే బయట నుండి వేరే స్టేట్ నుండి లిక్కర్ కొనుక్కొని ఇక్కడ హ్మ్. తాగకూడదు, లేకపోతే అమ్మకూడదు. ఇదంతా రూల్. అమ్మకూడదు. అవును. సో, ఇక్కడ కూడా సేమ్ అట్లాంటి రూల్స్ ఉంటాయి. ప్రతి స్టేట్‌కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొన్ని స్టేట్స్‌లో యూజువల్‌గా ఇక్కడ మారిజువానా అంటే ఈ గంజాయి అనేది కొన్ని స్టేట్స్‌లో లీగల్ అండి. హ్మ్. కొన్ని స్టేట్స్‌లో ఇల్లీగల్. ఓకే. ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు కార్‌లో అటు పెట్టుకొని అంటే ఇట్లా మన అమెరికన్స్ మన హ్మ్. ఇండియన్స్ చాలా తక్కువుంటారు ఆ విషయాలలో. డ్రగ్స్ హ్మ్. ఇవన్నీ తప్పు కాబట్టి. సో, అవునండి. ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్‌లో గంజాయి అనేది లీగల్. అక్కడి నుండి తాగుతా వచ్చేసి మా స్టేట్‌లో ఇల్లీగల్. నిన్ను అరెస్ట్ చేసి బుక్ ఆ! బార్డర్ క్రాస్ అయిపోతే అంతే మీరు. మీరు ఈ జ్యూరిస్డిక్షన్‌కొస్తారు. ఓకే. ఓకే. మీకు ఇంకొక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒహాయో అనేది ఒక స్టేట్ ఉంటది. మీరు వినుంటారు. ఆ! అవునండి. అవును. ఆ ఓకే. స్టేట్‌లో యూజువల్‌గా మామూలుగా ఆల్కహాల్ బాటిల్ ఉంటది కదా! ఆల్కహాల్ బాటిల్‌ని హ్మ్. ఎప్పుడు సీల్డ్ కవర్‌లోనే మీరు కార్‌లో పెట్టుకొని క్యారీ చేయాలి. సీల్డ్ ఓకే. తీసేసి మీ కార్‌లో పెట్టుకుంటే అది వయలేషన్ ఆఫ్ లా. ఓహ్! ఇంకొక ఇంకొక ఆ! ఇంకొక న్యూస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు యూజువల్ కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. అంటే కాలేజ్‌లో హోమ్ కమింగ్స్ కానీ, లేకపోతే ఫుట్‌బాల్ మ్యాచెస్ కానీ, ఆ టైంలో నువ్వు ఓపెన్‌గా బాటిల్ అంటే నార్మల్‌గా ఓపెన్ చేసిన బాటిల్ నువ్వు తీసుకెళ్ళొచ్చు. కానీ నువ్వు నార్మల్ డేస్‌లో ఓపెన్ బాటిల్ తీసుకుంటే నీ మీద $150 ఫైన్ ఏసేస్తారు. ఇలాంటి అన్నిటిలో కూడా మనోళ్ళు జాగ్రత్తగుండాలి. జాగ్రత్తగుండాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆ! అట్లనే ఇంకోటి కూడా అంటే ఇప్పుడు ఇండియాలో దేర్ ఆర్ రూల్స్ అండి ఆఫ్ కోర్స్. బట్ దేర్ ఆర్ ఎన్ఫోర్స్‌మెంట్ దగ్గర కొంచెం మనం స్ట్రగుల్ అయితున్నాం. ఎందుకంటే మనం స్టిల్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి హ్మ్. వి హ్మ్. షుడ్ నాట్ డినై దట్. ఇక్కడ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఇక్కడ హ్మ్. ఆల్కహాల్ షాప్స్‌లో, స్టోర్స్‌లో ఎక్కువ మనోళ్ళు పనిచేస్తుంటారు. చాలా ఓకే. స్టోర్స్‌లో. అది హ్మ్. వాస్తవం. సో, హ్మ్. ఆ టైంలో ఏం జేస్తారంటే యూజువల్‌గా ఇప్పుడు ఇక్కడ ఏమైతదంటే తప్పకుండా ఐడీ చూసిన తర్వాతే వాడికి ఆల్కహాల్ అనేది అమ్మాలి. ఇప్పుడు ఓకే. మీ వయసు 30 ఇయర్స్ ఉంటదండి. మీరు చూస్తేనే నాకు అర్థమైతది మీది 30 ఇయర్స్ అని. నేను హ్మ్. యూజువల్‌గా ఇండియాలో ఏం జేస్తారు మీ మొఖాన్ని చూసేసి మీకు ఆల్కహాల్ అమ్మేస్తారు. ఇక్కడ ఆ! అట్లా కాదు. ఐడీ చూపియాలి. ఓకే. ఐడీ చూడకోకుండా నువ్వు ఆల్కహాల్ అమ్మేస్తే మాత్రం యూ విల్ బి క్రిమినల్లీ హెల్డ్ లయబుల్. మనోళ్ళు ఏం జేస్తారంటే పాపము అంటే నేను ఒక 2, 3 ఇన్‌స్టెన్సెస్ నాకు ఫోను జేసినోళ్ళలో గూడా వాళ్ళు హ్మ్. జస్ట్ ఆల్కహాల్ మైనర్స్ కొనడానికొచ్చారండి. సో, ఆ! హ్మ్. హి డజంట్ నో దే ఆర్ ద మైనర్స్. ఆ! వచ్చి కొనుక్కోవడానికొచ్చినప్పుడు పాపము వాడేం జేశాడంటే ఆల్కహాల్ అక్కడ పెట్టి బిల్లేస్తున్నాడు. బిల్లేసేటప్పుడు నీ ఐడీ కార్డ్ అడిగాడు. ఆ! వాడు ఇట్లా పాకెట్‌లో పెట్టుకొని వాడు యాక్ట్ చేస్తున్నాడు ఇవ్వకోకుండా. అప్పుడు ఈ హ్మ్. పోలీసోడొచ్చేసి వీడిని అరెస్ట్ చేశారు. నువ్వు ఆల్కహాల్ అమ్మేసావని. ఓకే. ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అదే అండి. ప అంటే మనోడిని కూడా బ్లేమ్ చేయగూడదు. ఇక్కడ మీకు అర్థమైతుంది ఎంత స్ట్రిక్ట్‌గా ఎన్ఫోర్స్‌మెంట్ అయితాయో. ఆ! అవును. అవును. సో, దాని వల్ల కూడా ఇప్పుడు సెవిస్ టర్మినేట్ అయిపోయాయి. ఓహ్! అంటే అట్లనే అండి. ఒకటి మనం పార్ట్ టైమ్స్ చేయాలి. నేను గూడా హ్మ్. అంటే అందరూ చేస్తారు. ఆ! అంటే నేను అని కాదు. ఎందుకంటే నా కోర్స్ లోడ్ ఎక్కువ కావడం వల్ల నేను సరిగ్గా పార్ట్ టైమ్స్ చేయకపోవడం గాని, ఇవన్నీ అంటే నేను ఆన్ ద క్యాంపస్ చేస్తుంటాము. సో, ఓకే. మేము రీసెర్చ్ అసిస్టెంట్‌గా గాని, ప్రొఫెసర్స్ దగ్గర గాని, ఇక్కడ మా కాలేజ్‌లో ఏదైనా రెస్టారెంట్స్‌లో పనిచేయడం గాని, వితిన్ ద క్యాంపస్ చేస్తాం. మనోళ్ళు ఓకే. ఏం చేస్తారంటే కొంతమంది పార్ట్ టైమ్స్ దొరక్క బయటికెళ్ళి చేస్తుంటారండి. అంటే ఆహా! ఈ గ్యాస్ స్టేషన్‌లో అట్లనే అవును. లేకపోతే ఈ లిక్కర్ షాప్‌లో, రెస్టారెంట్స్‌లో ఆ! ఇప్పుడు ఏదన్నా జరగరానిది జరిగితే, మన పేరెంట్స్ భవిష్యత్తు, వాళ్ళ జీవితం అవును. ఏమైపోతదో ఒకసారి అర్థం జేసుకోవాలి. ఆ! హ్మ్. మీరు లాస్ట్ టైమ్ జూసుంటారు. హైదరాబాద్‌లో ఒకతను గ్యాస్ స్టేషన్‌లో మన తెలుగు వ్యక్తే పని అవునండి. జేస్తున్నప్పుడు ఎవరో ఒక అమెరికన్ వచ్చేసి కాల్చి చంపేసి ఎళ్ళిపోయాడు. కాల్చారు. అవును. అది అది మనం అంటే అట్లాంటివి పర్ఫెక్ట్‌గా జరిగినప్పుడు హ్మ్. సో, అదండి. అంటే వన్ మోర్ థింగ్ అండి. సో, రైట్ నౌ ఏం డెసిషన్స్ తీసుకోవడం లేదు కాబట్టి అంటే ఇంకా ఏ ప్రోగ్రెస్ లేదు కాబట్టి, సో, హ్మ్. నన్నడిగితే మన తెలుగు విద్యార్థులందరికీ నా సజెషన్ ఒకటే. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. లెట్స్ సీ. బట్ ఓకే. సో, దిస్ నాట్ ద లీగల్ అడ్వైస్ అండి. అంటే ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే మనం ఇంత ఈ వీడియో చేస్తున్నాము. అవునండి. అట్లనే మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఇప్పటికైనా కానీ కొంతమంది తెలుగు స్టూడెంట్స్ ఇంకా పార్ట్ టైమ్స్ చేస్తున్నారు ఇల్లీగల్‌గా. హ్మ్. కొంచెం చూసి మీరంతా ఆపేసి స్టడీస్ మీద ఫోకస్ చేసి అమెరికాకి ఎందుకొచ్చాం? మన డ్రీమ్ ఏంటి? సో, మనం ఎందుకు అమెరికాకొచ్చాము?
ఈ అమెరికన్ డ్రీమ్ కోసం మనం ఇక్కడికొచ్చాం కాబట్టి, దాని మీద మనం ఫోకస్ చేయాలి. చిన్న చిన్న యెస్. పార్ట్ టైమ్స్ ఇవన్నీ ప్రస్తుతానికి మనం అవన్నీ వదిలేసి చేస్తే చాలా హ్మ్. బెటర్‌గా ఉంటదని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ హ్మ్. తండ్రిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అలానే అంటే ఎక్కువ ఐయామ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ద పేరెంట్స్ అండి. యూజువల్‌గా స్టూడెంట్స్ యాహ్! కన్నా. ఎన్నో ఆశయాలు పెట్టుకొని మమ్మల్ని అమెరికాకి పంపించారు. ఆ! ఒక చిన్న మిస్టేక్ అండి. 40, 50 లక్షలు లోన్ పడితే మనం ఎప్పుడు కట్టుకోగలం ఒకసారి అర్థం చేసుకోండి. అదే. అదే. అంటే యాక్చువల్‌గా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, ఇంకా అమ్మా, నాన్న మీద బర్డెన్ పెట్టకూడదు. ఇక్కడ మనం రెంట్ అవనివ్వండి, మనం అంటే డైలీ వేస్ కోసం పార్ట్ టైమ్ చేద్దామని వెళ్తున్నారు కొంతమంది. నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారండి, బంధువుల పిల్లలు. ఆళ్ళు వాళ్ళు కూడా మీరు చెప్పినట్టే గ్యాస్ స్టేషన్‌లో, ఈ సూపర్ మార్కెట్‌లో, రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. కాకపోతే ఇప్పుడది కొంచెం ఇబ్బందికరం గదండీ! ఇప్పుడు కొంచెం నన్నడిగితే అండి నన్ను కంప్లీట్‌గా స్టాప్ చేయడం చాలా బెటర్ అండి. ఆఫ్ ద క్యాంపస్ చేయడం గాని, చాలా హ్మ్. రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతున్నాయి. మీ అందరికి తెలుసో తెలీదో అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఫ్రమ్ చికాగో. అతను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అదర్ ద థింగ్స్ అండి. చికాగోలో జరిగింది. వాళ్ళు ఐస్ క్రీమ్స్ పార్లర్‌లో పని చేస్తుంది ఒకరు. చేస్తుంటే హి ఈస్ నార్మల్ ఆఫీసర్ వచ్చాడంట. ఆఫీసర్ వచ్చి నార్మల్‌గా క్యాజువల్‌గా ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికొచ్చాడు. ఏమైతదంటే వెన్ వి సీ అంటే యూజువల్‌గా మనకొక ఫోబియా ఉంటది గదండీ. పోలీసోడిని చూస్తానే మనం షివర్ కావడము, భయపడ్డము ఆ! అయిపోయింది. ఈ అమ్మాయి గూడా భయపడినట్టుంది కంప్లీట్‌గా. ఆ! భయపడి ఇట్లా షివర్ అయినట్టు షేక్ అయింది కంప్లీట్‌గా. షేక్ అయితేనే హి ఈస్ ఎ ఐస్ ఆఫీసర్. ఓహో! ఈ అమ్మాయిని నీ వర్క్ ఆథరైజేషన్ చూపి అని అడిగాడంట. ఆ! అమ్మాయి షీ డజంట్ హావ్ ఇట్. హ్మ్. స్పాట్‌లో ఆమెకి సైటేషన్ ఇచ్చేసి అంటే ఫైన్ అదే ఆ! ఒక పేపర్ ఇచ్చేసి నెక్స్ట్ డేకి హ్మ్. వీసా టెర్మినేట్ చేసాడు. ఇదెప్పుడు జరిగిందంటే థిస్ ఈస్ ఆన్ లాస్ట్ ఫ్రైడే. అంటే మేబీ ఆన్ ఓహో! ఏప్రిల్ 10థ్. ఆహా! అయితే యాక్చువల్‌గా చాలా మంది జరుగుతుంది మనకు తెలియట్లేదు. న్యూస్‌లో ఏంటంటే ఏవో కొన్ని తెలియట్లేదు. లెక్కలంతే. అంతే. ఇప్పుడు ఇది అఫీషియల్‌గా బయటికి రాదు. రాదు అదేనండి. అవును. హ్మ్. ఇప్పుడు నేను అంటే నా విజ్ఞప్తి ఏందంటే అండి, ఇప్పుడు ఇంతగా జరిగిన తర్వాత గూడా మనము కొన్ని రోజులన్నా గాని మన సాక్షి మీద మనసాక్షి మీద ప్రమాణం చేసుకొనైనా కొన్ని రోజులు ఇవన్నీ స్టాప్ చేయడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. బట్ చూద్దామండి. ఇది మంచి సజెషన్ సార్. యాక్చువల్‌గా విషయం ఏంటంటే నేను కొంతమందిని కాంటాక్ట్ చేశా. మీలాగా యూఎస్‌లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేశా. హుహు. ఇలాంటివి చెప్పడానికి భయపడుతున్నారు. అంటే స్టూడెంట్స్ ఇప్పుడు కొంతమంది బయట వర్క్ చేస్తున్నారు. ఆహ్, గ్యాస్ స్టేషన్‌లో అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు అవన్నీ అవసరమా? మనకెందుకు అవన్నీ చెప్తే మనకి మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ అయ్యి వస్తాయని భయపడుతున్నారు కొంతమంది. కానీ మీరు ధైర్యంగా చెప్తున్నారు. ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని. ఇది చాలా మంచి విషయం సార్. అట్లనే ఇక్కడ ఎవరో ఒకరనేది వాయిస్ అనేది ఉండాలండి. అందరము యాహ్! మూగజీవుల్లాగుంటే అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈవెన్ అంటే నేను చేసినప్పుడు అంటే చాలా మంది గాని ఈవెన్ అంటే యూజువల్‌గా నాకు కాల్ చేసి డైరెక్ట్‌గా చెప్పలేకపోయినా గాని మా ఫాదర్‌తో ఇండైరెక్ట్‌గా చెప్పియాలని ట్రై చేశారు. యాహ్! ఈవెన్ మా ఫాదర్ కూడా వాటెవర్ హి ఈస్ డూయింగ్ తన కెరియర్‌లో చేసుకుంటున్నాడు. అది తప్పో, ఒప్పో తనకు వదిలేస్తున్నాను. ఏమైతది మహా అంటే ఒక స్టూడెంట్ ఒక డిపోర్ట్ అయిపోతాడు. అంతకన్నా ఏముంది? వాడు ఒక 100 మందికి సహాయం చేస్తున్నాడు. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ ఇట్. వాటెవర్ హ్యాపెన్ లెట్ ఇట్ హ్యాపెన్ అన్నారు మా ఫాదర్. మీది సో పులివెందులా అండ్ సార్? వన్ మోర్ థింగ్ నాది పులివెందులండి. యాహ్! సార్. అంటే మా ఫాదర్ కూడా కొంచెం అంటే ఎవరికైనా పేరెంట్స్‌కి భయమే గదండీ. కొన్ని లక్షలు ఖర్చు అవునండి. పెట్టి అమెరికాకి పంపించినింటారు. ఈవెన్ మా అమ్మకు కూడా చాలా భయపడుతుంటది. బట్ దిస్ ఈస్ నాట్ వాట్ ఐ స్టడీడ్ ఇన్ ఇండియా కానీ దిస్ ఈస్ వాట్ నాట్ ఐ యామ్ స్టడీయింగ్ రైట్ నౌ ఇన్ ద యూఎస్ఏ అని నేను అనుకుంటున్నాను. హ్మ్. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటది. దట్స్ విత్ ద లిమిట్. ఓకే సార్. నేను ఎక్కడే గాని వయలెన్స్‌ని ప్రొవోక్ చేయడం కానీ, ఒకరిని హర్ట్ చేయడం కానీ ఇక్కడెక్కడ చేయడం లేదు. హ్మ్. సో, అంటే ఎందుకంటే మనం తప్పకుండా ఒక నేలలో పుట్టాము. హ్మ్. ఆ నేలకి తప్పకుండా మనం డైరెక్ట్‌గా గాని రుణపడకపోయినా గాని అట్‌లీస్ట్ ఇండైరెక్ట్‌గా మనం ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి హ్మ్. హెల్ప్ చేయాలని నేను ఇదంతా చేస్తున్నానంతే. యాహ్! ఇంకొక విషయం సార్. ఇప్పుడు యాక్చువల్‌గా అక్కడ పాలస్తీనియన్స్ కొంచెం ప్రొటెస్ట్ చేస్తున్నారు గదా! హమాస్‌కి అంటే ప్రో అవునవును. ప్రో హమాస్ లేదంటే హ్మ్. 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 గాజాపై అటాక్స్‌కి ఇజ్రాయెల్‌కి అవును. వ్యతిరేకంగా. హ్మ్. ఇది హ్మ్. హ్మ్. దీంట్లో కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు లైక్ చేసిన, షేర్ చేసిన అలాంటి వాళ్ళకి కూడా నోటీసులొచ్చాయని జెప్పేసి విన్నాం. దాంట్లో మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా సార్ దాంట్లో? మన ఇండియన్స్ ఎవరు లేరండి. అండ్ ఐ హర్డ్ దేర్ ఈస్ వన్ ఒక అమ్మాయి ఏదో ఉన్నట్టు షీ ఈస్ ఫ్రమ్ ఆ! యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అనుకుంటాను. అవునవును. అది హ్మ్. ఉన్నట్టు వి ఆర్ నాట్ ష్యూర్. ఇంకా దాని గురించి మనకు అంటే మిగతా వాళ్ళైతే ఎక్కడే గాని నేను విన్న దాంట్లో యూజువల్‌గా మన ఇండియన్స్ అంతగా ఆ యాక్టివిటీస్‌లో అయితే ఇన్వాల్వ్ కారని నేను అనుకుంటున్నాను. దేర్ హ్మ్. ఆర్ మెనీ థింగ్స్ ద ఇండియన్స్ కుడ్ డూ.
హ్మ్. సో, నాట్ విత్ రెస్పెక్ట్ టు సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, యాంటీ సెమిటిజం వైలేట్ చేయడం కానీ, సో, హ్మ్. మనకు సర్టెన్ లిమిట్స్ అనేది మన ఇండియన్స్‌కి చాలా తెలుసండి. సో, విత్ అవును. రెస్పెక్ట్ టు అవును. మనం ఎక్కడే గాని హ్మ్. మనోళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ఐ యామ్ ష్యూర్. సో, వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ దేర్ ఆర్ మెనీ అంటే మీరు నాకు తెలిసిన సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా గాని మమ్మల్ని డిపోర్ట్ చేస్తారని ఒక ప్రిజంప్షన్‌లో ఉన్నారు. సో, ఆహా! విచ్ ఈస్ నాట్ ట్రూ అండి. హ్మ్. విచ్ ఈస్ నాట్ ట్రూ. సో, ఇఫ్ యూ ఆర్ సపోర్టింగ్ సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇఫ్ యూ ఆర్ సపోర్టింగ్ సమ్ వయలెన్స్ కానీ, నువ్వెవరినైనా వాళ్ళని చంపు, వీళ్ళని చంపు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం సో, నో లా అంటే నో కంట్రీ గోనా టాలరేట్ దిస్. ఈవెన్ ఇండియాలో గూడా అవును. ఇప్పుడు ఎవడన్నా వచ్చేసి మనం వాడిని చంపుదాం, వీడిని చంపుదాం అనుకుంటుంటే అది ఈవెన్ పక్కనున్న సమాజం గాని, పక్కనున్న మనుషులు గాని ఒప్పుకోరు దాన్ని. అవునండి. ఇంకా కొంతమందిని రెచ్చగొట్టినట్టు అవుతుంది గదా! రెచ్చగొట్టినట్టు ఆ! అయితది. అండ్ నార్మల్‌గా యూజువల్‌గా యూ హావ్ ఎ వాయిస్ అండి. సో, అంటే హ్మ్. యూజువల్‌గా యూ కెన్ క్వెషన్ ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. సో, బట్ దేర్ ఆర్ సమ్ సర్టెన్ లిమిట్. అండ్ వన్ మోర్ థింగ్ మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మనం ఇక్కడికి వలస పక్షులు. అవునా? ఆ! కాదా? అనుకున్నా. మనం ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చాం. అంటే హ్మ్. మీరు నా మాటలు మీరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో నాకు తెలీదు కానీ, లేదు. మనం లేదు. లేదు. బతకడానికొచ్చాం. నిజమే కదండీ! హ్మ్. ఆ! అదే వచ్చాం. మనము ఇక్కడ మనమందరము ఒక పర్పస్ మీద వచ్చామండి అమెరికాకి. సో, మనం ఎఫ్-1 వీసా వస్తే చదువుకోవడానికి, హెచ్-1బీ మీద వస్తే పని జేయడానికి. ఆ పని వరకే మనం చేద్దాం. మనకెందుకు? సో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ అనేది మనకెందుకు? అంటే మనం టాక్సెస్ పే చేస్తున్నాం. వి హావ్ ఎ రైట్ అంటారు. సీ మనం రైట్ అనేది ఉంటదండి. సో, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్? మనము దాన్ని డేర్‌గా అంటే ఫేస్ చేయగలము అనుకుంటేనే మనం చేయాలి. హ్మ్. లేదంటే నన్నడిగితే సో, అంటే ఎవరినైనా కానీ డిసెంట్ వాయిస్ కానీ ఇవన్నీ ఉండకూడదని నా అనుకుంటున్నాను. సూపర్ సార్. యాక్చువల్‌గా ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విషయం చెప్పారు మీరు. దయచేసి హుహు. ఎవరు పార్ట్ టైమ్‌లో ఇందాక దూరంగా ఉండండి. కొన్ని నెలల పాటు అంటున్నారు. హుహు. హుహు. వాట్ అబౌట్ హెచ్-1బీ హోల్డర్స్ సార్? అంటే ఇప్పుడు కొంతమంది ఎఫ్-1 మీదొచ్చి ఇప్పుడైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారన్నాను గానీ, ఇంతకుముందు ఎఫ్-1 మీదొచ్చి ఆల్రెడీ హెచ్-1బీ తీసుకొని జాబులు చేస్తున్నోళ్ళున్నారు. అవునవును. అయితే ఎఫ్-1 పూర్తయిన తర్వాత ఓపీటీకెళ్తారు కదా సార్! హుహు. ఓపీటీకెళ్ళినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని విన్నాను. అంటే ఏదైనా కంపెనీలో మనం ఓపీటీకి జాయిన్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా 1 ఇయర్ హుహు. పూర్తి చేస్తే మీరు హెచ్-1బీ లాటరీలో మీరు జాయిన్ అవ్వడానికి వీలుంటది. లేకపోతే మేము ఒప్పుకోము అని అంటున్నారంట కొన్ని కంపెనీలు. అది ఎంతవరకు నిజం సార్ అది? అంటే అది అంటే కంపెనీ బట్టి డిఫర్ ఉంటదండి. యూజువల్‌గా ఓకే అండి. అంటే ఎలా చెప్పాలంటే అంటే వాళ్ళ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్. ఎందుకంటే యూజువల్‌గా ఓపీటీ అనేవాళ్ళు చాలా చీప్‌గా దొరుకుతారని ఒక ప్రిజంప్షన్‌లో ఉంటారందరూ. ఓకే. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా కాంపిటీషన్ ఉండడం వల్ల హెచ్-1బీ లాటరీలో ఛాన్స్ దొరకడం లేదు ఎవరికీ గాని. అంటే చాలా ఓకే. తక్కువ. అంటే 85,000 హ్మ్. మంది హెచ్-1బీసే ఉంటారు. 85,000 మంది హ్మ్. క్యాప్ ఉంటది. అంతమందికే మనకు ఏమంటే హెచ్-1బీస్ వస్తాయి. మిగతా వాళ్ళకి రావు. ఇప్పుడు ఒక కంపెనీ నా మీద ఒక 3 సంవత్సరాలు నన్ను జీతము నాకు ఇచ్చి, నన్ను పోషించి 3 ఏళ్ళు నన్ను పెట్టుకుంటది. ఇతనికి మూడో సంవత్సరంలో హెచ్-1బీ రాకపోతే నేను ఇండియాకెళ్ళిపోవాలి. ఓకే. విచ్ ద కంపెనీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ద అది ఆ రిస్క్ తీసుకోలేకపోతది. హుహు. సో, దట్స్ ఎ రీజన్ కొంచెం డిసింట్రెస్టెడ్‌గా ఉండడం కరెక్టే. అండ్ వన్ మోర్ థింగ్ వి ఆల్సో నీడ్ టు అండర్‌స్టాండ్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ రేట్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోవడము. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా సో, అంటే అంటే అందరికీ ఈ వరల్డ్‌లో అందరికీ ఛాన్సెస్ ఉంటాయండి. దేర్ ఆర్ సమ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ విచ్ కమ్స్ ఇంటూ కన్సిడరేషన్. అంటే ఇప్పుడు రైట్ నౌ 4.4% అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఉంది యూఎస్ఏలో. విచ్ హ్మ్. ఈస్ హైయెస్ట్ ఆఫ్టర్ కోవిడ్ టైమ్ నుండి ఇప్పటి వరకు హైయెస్ట్‌లో ఉంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. ఓకే. సో, మేబీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అమెరికన్ ఫోర్స్ అంటే అమెరికన్స్ మనల్ని ఎంప్లాయ్ చేయకపోవడం కారణం కూడా అదనుకుంటున్నాను నేను. ఇంతకుముందు ఒక టెక్ ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడాము ఇట్లానే. హ్మ్. ఆవిడ ఓకే. కూడా లీలా గారని. ఆవిడ కూడా చెప్పారు యాక్చువల్‌గా. ఇండియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికొస్తున్నారు. కానీ అంత ఎంప్లాయ్‌మెంట్ ఇక్కడ ఉండాలి గదా! దట్స్ ట్రూ. ఇక్కడే అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా ఉంది. అక్కడి నుంచి హ్మ్. అంతమందొచ్చినాక ఇక్కడ ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టం. అదొకసారి మీరు ఆలోచించుకోండి అని జెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ మాటలు వింటుంటే నాకు అది నిజం అనిపించింది. అవును. మనము అదర్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాలని నేను అనుకుంటానండి. ఇప్పుడు హ్మ్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ట్రేడ్ వార్ నడుస్తుంది. అట్లనే ఎకానమీ చాలా స్లోగా నడుస్తుంది. స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇదంతా డైరెక్ట్‌గా ఏమి ఇంపాక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్‌గా మన మీద ఇంపాక్ట్ వస్తుంటది. అవును సార్. అవును.
అంటే మీరిందాక అన్నారు చూడండి. సో, అమెరికా అనేది పెద్దన్న. అమెరికాలో సో, వాటెవర్ హ్యాపెన్స్ ఇన్ ద అమెరికా ద వరల్డ్ గోనా ఎఫెక్ట్ అని. సో, ఆ! దట్స్ ద రీజన్. ఒక చిన్నది ఏదన్నా స్టాక్ పడిపోయినా కానీ ఎంతో మంది లే ఆఫ్స్ నడుస్తుంటాయి ఇక్కడ. హ్మ్. ఇది ఒక క్యాజువల్ క్వెషన్ సార్. యాక్చువల్‌గా లివింగ్ కాస్ట్ ఎలా ఉంది సార్? అంటే అప్పుడు బైడెన్ అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పెరిగిందా? అంటే నాకు తెలిసి చాలా పెరిగిందండి. అంటే నేను 1 ఇయరే అయిందండి వచ్చి. నాకు ఆ 1 ఇయర్‌కే చాలా కనబస్తుంది ఆ ఎక్స్‌పెండిచర్. నాకు ఇంట్లో నుండి అప్పుడు, అప్పుడు $800 పంపిస్తుంటే ఇప్పుడు $800 పంపిస్తున్నారు. అది సరిపోవడం లేదు నాకు. అంటే ఓకే. ఎందుకు సరిపోవడం లేదో అర్థం కావడం లేదు. సో, లేటర్ అది నిజం అనుకుంటే మాత్రం దట్స్ బికాస్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. ఆ! సో, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద హైయెస్ట్ లెవెల్స్ రైట్ నౌ. సో, ఇప్పుడు ఆ! రైట్ నౌ 3.6% ఇన్‌ఫ్లేషన్ రేట్ ఉందండి ఇప్పుడు. సో, ఓకే. అంటే మనము అంటే మిల్టన్ అని ఒక ఎకనామిస్ట్ ఉంటారండి. అమెరికన్ ఎకనామిస్ట్ ఒక హుహు. తత్వవేత్త. తను హ్మ్. చెప్తాడు. మనల్ని బతికుండగానే దహించి వేస్తున్న ఒక వ్యాధి ద్రవ్యోల్బణం అని చెప్తారు. ఆ! మనకు తెలీదు. మనల్ని ఆ! బతికుండగానే ఒక చీడ పురుగులాగా తినేస్తూ ఉంటది మనల్ని. హ్మ్. అంటే మనల్ని తినేయడం గాని, మన సేవింగ్స్ కానీ, మనం సంపాదించిన డబ్బులు గాని ఇదంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్స్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో, చెప్పండి. యూజువల్‌గా ఐ డోంట్ నో హౌ టు కుక్ హియర్ అండి. నాకు కుక్ చేయడం రాదు. సో, ఆ! యూజువల్‌గా నేను లాస్ట్ టైమ్ నేను ఫస్ట్ యూఎస్‌కొచ్చినప్పుడు నేను 30 ప్యాక్స్ ఎగ్స్ $16 కొనేవాడిని. ఒక ఆహా! 30 ఎగ్స్ వస్తనేది $16. ఆ! సో, రైట్ నౌ అది $25 టారిఫ్‌లు 1 పెరిగినాయి కదా ఇయర్‌లోనే. సార్. ఇంపోర్ట్ ఆ! ఇంపో ఇంపోర్ట్ టారిఫ్‌లు పెంచారు. యూఎస్‌కి అన్నీ ఇంపోర్ట్ అవ్వాల్సిందే బయట నుంచి. అవునవును. దట్స్ ట్రూ అండి. ఆ! అదే నాకు యూ కెన్ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్. అదే. నాకు భయమేసి ఆ! అంటే ఎందుకు దీస్ ఆర్ అడుగుతున్నా ద అంటే, బేసిక్ థింగ్స్. అంటే హ్మ్. లివింగ్ కాస్ట్ అని ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు కదా రావటానికి. లేతే అక్కడే ఉన్నవాళ్ళే ఉన్నారు. అసలు వాళ్ళ ఇబ్బంది లివింగ్ కాస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా ఇబ్బంది పెరుగుతుంది కదా సార్. ఇబ్బంది. అవును. ఇంటి దగ్గర నుంచి వచ్చి మీరన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు తల్లిదండ్రులు కూడా లెక్కకు మించి పంపలేరు కదా! నిజమే. అందుకని వీళ్ళు పార్ట్ టైమ్‌లు చేయడానికి కొంచెం ఆసక్తి అనకూడదు దాన్ని అవసరం. అంటే అవసరమండి. అంటే నాకర్థమైతుందండి. అంటే కొంచెం లీగల్ వేస్ కూడా ఉన్నాయి కదా! దాంట్లో ట్రై చేస్తే ఏమైతది? అంటే మీరన్నట్టు అందరికీ ఎంప్లాయ్‌మెంట్ దొరకాలి. అందరికీ ప్రతి చోట దొరకాలనేది అంటే ఎవరికీ దొరకదు. సో, బట్ కొన్ని రోజులు నన్నడిగితే సో, వై డోంట్ వి స్టాప్ వర్కింగ్? పరిస్థితులు బాలేవు. అంటే రోజు రోజు మారిపోతున్నాయి కాబట్టి మనం కొన్ని రోజులు ఆపేయడం లేదు చాలా లేదు. బెటర్. మీరు మీరు చెప్పిన సలహా మంచిదే. కొన్ని రోజులు కొంచెం ఇబ్బంది ఉన్నా, ఆ పార్ట్ టైమ్ నుంచి కొంచెం దూరంగా ఉండడం మంచిది. థాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు చెప్పారు.